దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది? సిబిఐ డైరెక్టర్ను తొలగించడం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకపోతూ ఉంది? అదేవిధంగా అలోక్ వర్మ చేసిన నేరం ఏంటి? అలోక్ వర్మ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? ప్రస్తుతం ఈ అంశాల మీద మనతో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీరు ఏమైనా అనాలిసిస్ చెప్పగలుగుతారా? సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తొలగించడానికి ఎందుకు సీరియస్గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు? టెక్నికల్గా సివిసి నుంచి నిర్ణయాలు ఇంప్లిమెంట్ అయినా దాన్ని ప్రెజర్ చేసింది నరేంద్ర మోడీయే. ఎందుకు చేసేది అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు? దీనికి ఇది అర్థం కావాలంటే సిబిఐలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? సిబిఐలో అలోక్ వర్మను వాస్తవంగా మోడీ హయాంలోనే తీసుకొచ్చారు. కానీ ఈలోగా గుజరాత్కు చెందిన రాకేష్ అస్థానా, గుజరాత్ ఐపీఎస్ క్యాడర్ అధికారి, ఈయనపైన అవినీతి ఆరోపణలు ఉండగా కూడా కేసులపై విచారణ జరుగుతున్న సమయంలో తీసుకొచ్చి ఆయనను సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా నియమించారు. స్పెషల్ డైరెక్టర్గా నియమించి అలోక్ వర్మకు అడ్డంకిగా పెట్టి ఆయనకు అన్ని రకాల ప్రతిపక్ష నాయకులపైన విచారణ జరిపే కేసులన్నీ రాకేష్ అస్థానాకు అప్పచెప్పారు. ఈ రాకేష్ అస్థానా పైన కేసుల్ని విచారించే పని ఎప్పుడైతే అలోక్ వర్మ మొదలు పెట్టాడో దాంతో అలోక్ వర్మ పని అయిపోయింది. ఎందుకంటే మా మనిషి రాకేష్ అస్థానాన్ని మేము పట్టుకొచ్చి పెట్టుకుంటే రాకేష్ అస్థానా ద్వారా ప్రతిపక్ష నాయకుల కేసులు విచారణ జరిపించుకుంటుంటే నీవు రాకేష్ అస్థానా పైన అటాక్ చేస్తావా అనేది మొదటి కోపం. అందువల్ల సిబిఐ పని ఫంక్షనింగ్ లో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, ఆ జోక్యానికి అలోక్ వర్మ అడ్డు తగులుతున్నాడనే భావన కలగడం వల్లనే వీళ్ళు అలోక్ వర్మను తొలగించారు. ఇంకా రెండవది, ప్రశాంత్ భూషణ్, అరుణ్ షోరీ, యశ్వంత్ సిన్హాలు వెళ్లి ఒక 45 నిమిషాలు సిబిఐ డైరెక్టర్తో కలిసి రాఫెల్ కు సంబంధించిన అనేక నివేదికలు, సమాచారాన్ని అందజేశారు. ఆయన రాఫెల్ పైన ఎక్కడ విచారణకు ఆదేశిస్తాడో అన్న అనుమానం రెండవది. ఎందుకంటే ఆయన జనవరి 31 రిటైర్ అవుతున్నారు. జనవరి 31 రిటైర్ అయ్యే అధికారిని తొలగించడానికి ఇంత అడావుడు ఎందుకు చేయాలి, ఇంత హంగామా ఎందుకు చేయాలి అంటే చాలా క్లియర్గా ప్రతిపక్ష నాయకుల కేసుల్ని విచారణ జరిపించే విధంగా మా జోక్యాన్ని మీరు అనుమతించాలి, మా పైన ఎలాంటి విచారణలు జరపకూడదు, అవినీతికి పాల్పడుతున్న ఎవరిని ఏమీ అనకూడదు, ప్రధానమంత్రి కార్యాలయం కనుసన్నల్లో సిబిఐ నడవాలి, ఇవన్నీ అంగీకరిస్తే నువ్వు ఉంటావు, అంగీకరించకుంటే నువ్వు ఉండవు. ఇది సిబిఐలో కాదు, ఇప్పుడు మీకు ఆర్బీఐలో కూడా ఇదే ఫార్ములా కదా. ఉర్జిత్ పటేల్ పట్టుకొచ్చిందే మోడీ, తర్వాత అక్కడ గురుమూర్తి వీళ్ళ నామినేట్ వాళ్ళని పట్టుకొచ్చారు, ఉర్జిత్ పటేల్ పంపించేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా మీరు మావాడిగా పనిచేయాలి, పని చేస్తే ఉంటావు, పని చేయకపోతే ఉండవు. కానీ నాగేశ్వర్ గారు, రాఫెల్ డీల్ మీద విచారణ జరిగిద్ది, అలోక్ వర్మ విచారణకు ఆదేశిస్తారు అని చెప్పి అనుమానపడ్డారా, భయపడ్డారా? నిజంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉంటుందా? సుప్రీంకోర్టు షరతులతో కూడిన నియామకం చేసింది, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఒక అంశం పెట్టింది. విచారణకు ఒకవేళ రాఫెల్ డీల్కి సంబంధించి ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే అది విధానపరమైన నిర్ణయం అయ్యే అవకాశం ఉందా? రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నిర్ణయం అయ్యే అవకాశం ఉందా? అని మీరు అన్నట్లు సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన తర్వాత ఆయన రాఫెల్ పై విచారణ ఆదేశించడం అంత సులభం కాదు. కానీ ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు, కేసుకు సంబంధించిన మెటీరియల్ సిబిఐ డైరెక్టర్గా ఆయన చేతిలో ఉన్నప్పుడు అది తమకు ప్రమాదమని ప్రభుత్వం భావించుండవచ్చు. లేదా విచారణకు కూడా ఆదేశించిన రేపు సుప్రీంకోర్టు ముందుపై చెప్పచ్చు. ఇదేం పాలసీ డిసిషన్ కాదు కదా, విచారణ జరపడం అనేది రొటీన్ సిబిఐ పనిలో భాగం. బహుశా సిబిఐ అంతకు ముందే ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. అందువల్ల అతను మీకు ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు. అలోక్ వర్మను రాకేష్ అస్థానా పైన విచారణ జరపడంతో మొదలైంది, ఇవాళ అలోక్ వర్మ రాజీనామాతో ముగిసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ప్రధానమంత్రి కార్యాలయమే ఇందులో ఇన్వాల్వ్. ఈ మొత్తం వ్యవహారంలో రాకేష్ అస్థానా నియామకం కానీ, ఈ మొత్తం అవినీతి ఆరోపణలో కూడా కానీ, ఈ అలోక్ వర్మ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక అధికారి, ఓఎస్డి కోల్ ఎలొకేషన్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన పైన కూడా విచారణ జరుపుతున్నారు. అంటే ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక ఉన్నతాధికారి పైన విచారణ జరుపుతున్న అధికారిని తొలగించే నిర్ణయాన్ని ప్రధానమంత్రి ఉన్న కమిటీ ఎలా డిసైడ్ చేస్తుంది? మరి ప్రధానమంత్రి లేనప్పుడు ఎవరు డిసైడ్ చేయాలని? అందుకే లోక్పాల్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని అడిగాం. లోక్పాల్ వ్యవస్థ చేస్తామని మీరు వాగ్దానాలు చేశారు. ఎందుకు మరి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు? సమాధానం చెప్పాలి కదా. ఇలా తమకు అనుకూలంగా సిబిసిలను నియమించుకోవడానికి
సిబిఐ డైరెక్టర్ నియమించుకోవడానికైనా లోక్పాల్ వ్యవస్థ పెట్టండి. నాగేష్ గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు సింపుల్గా ఎలా చెప్తారు? ఇక అంతరంగిక కోటలో ఒక రాజ్యం ఉంటే రాజ్యంలో అంతరంగిక కోటలో జరిగే కొన్ని కుమ్ములాటలు లేకపోతే గ్రూప్ పాలిటిక్స్ అనుకోవాలా, లేదంటే ఇది దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్యానికి సంబంధించిన మొత్తం వ్యవహారానికి కింద కన్సిడర్ చేయాలా? దానికి ఏమైనా మాయన మచ్చ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే ఇది ఇక్కడ అంతరంగిక కోట సిబిఐ కాదు, ప్రధానమంత్రి కార్యాలయం అంతరంగిక కోట. సో ఆ అంతరంగిక కోటలోకి ఎవరు విచారణకు వెళ్ళకూడదు. ఆ అంతరంగిక కోట నుంచి ఆదేశాల మేరకే రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయాలి. ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇందులో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ప్రభుత్వము సిబిఐని స్వతంత్రంగా ఎందుకు పనిచేయనివ్వడం లేదు, ఆర్బీఐని స్వతంత్రంగా ఎందుకు పనిచేయనివ్వడం లేదు, ఈ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఆ మాటకైతే సుప్రీంకోర్టు కూడా స్వతంత్రంగా పనిచేయలేదు. 4 జడ్జిలు బయటకు వచ్చి ఓపెన్ గా చెప్పారు కదా, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు అని. మీరు సుప్రీంకోర్టును, ఆర్బీఐని, సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీలో ఒక అధికారి పైన రాజేశ్వర్ అనుకుంటా అతని పేరు, ఆ అధికారి పైన ఇలాగే ఒత్తిడి చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఆయన సమర్థించాడు. అంటే ఈడీని పనిచేయనియరు. ఇది వ్యవస్థలన్నింటినీ పనిచేయకుండా కోటలోని రాజు వ్యవహరిస్తుంటే అది రాచరికం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాదు కదా. రైట్.